ముఖ్యంగా తులసిరెడ్డి సార్కు, శబరిమల మేడంకు, మిగతా మన నాయకులు కార్యకర్తలు అందరికీ నా పాదాభివందనాలు. నేను గత 2018 నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నాను. తులసిరెడ్డి గారికి ప్రియమైన శిష్యుణ్ణి. అదేవిధంగా ఈ చట్టం వచ్చేప్పుడు నేను సోషల్ ఆడిట్ లో పనిచేసేవాడిని. అప్పుడు మా మధురలో రాయచోట్లో ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ద్వారా 2-3 ఏళ్ళు పనిచేశాము. ఆ చట్టం చాలా బాగా ఉపయోగపడింది. బండ్లపల్లె నార్పల్ మండలంలో ప్రధాని మన్మోహన్ సింగ్, మన పార్టీ అధినేత సోనియా గాంధీ గారు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఈ పథకాన్ని ప్రారంభించారు. కాబట్టి ఈ రోజు ఏదైతే కష్టాలు నష్టాలను చూసి మన కాంగ్రెస్ పార్టీ మరియు కమ్యూనిస్టులు, ఆనాటి యూపీఏ ప్రభుత్వం ఈ దేశంలో ప్రజలందరూ ఉపాధి లేక వ్యవసాయ పనులు లేని కాలంలో ఇతర రాష్ట్రాలు వలసపోతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు, అన్ని రకాల ఇబ్బంది పడుతున్నారని వాళ్ళు ఆలోచన చేసి, మన రాజశేఖర గారు మహానుభావులందరూ మిగతా మన నాయకులంతా ఆలోచన చేసి కమ్యూనిస్టుల వారి సహకారంతో ఈ ఉపాధి హామీ చట్టాన్ని 2005లో పార్లమెంట్ లో పెట్టి లోక్సభ రాజ్యసభలో ఆమోదింపజేసి 2006లో ఫిబ్రవరి 2న బంగ్లపల్లె నార్పల్ మండలంలో అనంతపురం జిల్లాలో స్వయంగా ప్రధాని మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు, మన ప్రీతమ నాయకుడు రాజశేఖర్ గారు చేతుల మీద ప్రారంభించబడింది. అప్పటి నుంచి పథకం ఎటువంటి కష్టం నష్టం లేకుండా ప్రజలందరూ దేశమందరికీ ఉపయోగపడింది. కానీ ఈనాడు ఆ పరిస్థితి లేదు. మోడీ గారు ఈ చట్టాన్ని తూట్టుపడిచాడు. మహానుభావుడు మహాత్మా గాంధీ గారు లాంటి పేరును తీసేశాడు. ఇది దేశానికి అవమానకరం. కాబట్టి మీరు ప్రజలందరూ పోరాడి, ఎట్లయితే రైతులు ఢిల్లీ చుట్టూ ఉండి సంవత్సరం రోజులు ఆ నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నారో ఆ విధంగా మీరందరూ దేశంలోని ఉపాధి హామీ కూలీలందరూ పోరాడి ఈ చట్టాన్ని మళ్లీ ఆయన నిలుపుదల చేయించి మనం యథావిధిగా మన్మోహన్ సింగ్ గారు ఏ విధంగా ఆమోదింపజేశారో ఇప్పుడుండే సవరణ వెనక్కి తీసుకొని చేసే విధంగా దేశాన్ని మన కాంగ్రెస్ పార్టీ పోరాడుతోంది. దానికి మీ ప్రజలందరి మద్దతు కావాలా. ఈ అవకాశం కల్పించిన నేను సోషల్ ఆడిట్ లో కూడా పనిచేసినాను. అప్పటి మీద సోషల్ ఆడిట్ కూడా నీతి లేదు, వాళ్ళే అవినీతి పరులైనారు. మొత్తం మీద పథకం నిర్వీర్యమైంది. కాబట్టి మీ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ అనుకుంటే 2029లో రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. రాజశేఖర రెడ్డి ఆశీర్వాది. కాబట్టి మీరందరూ గట్టిగా కృషి చేసి, ముఖ్యంగా కార్యకర్తలు చెప్తున్నాను, కృషి చేసి ఆయన రాహుల్ గాంధీ చేసి ఈ దేశాన్ని మైనార్టీలను కుల మత రహితంగా కాపాడతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.